బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో దర్యాప్తు జరిపిన కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఒక్క ప్రవీణ్ కాకుండా బోర్డులో పనిచేస్తున్న మరో 8 మంది ఉద్యోగులు కూడా గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు సెట్ గుర్తించింది. వీళ్ళందరినీ విచారించాలని సెట్ అధికారులు నిర్ణయించారు. పరీక్ష రాయడానికి బోర్డు నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అన్న దానిపై వీళ్లను ప్రశ్నించనున్నారు. దాంతో పాటు సెలవులపై వెళ్లి పరీక్ష రాశారా, డ్యూటీ చేస్తూనే రాశారా అన్నది నిర్ధారించుకోనున్నారు. లీక్ అయిన ప్రశ్నపత్రం వీరి చేతికి అందిందా, అందితే ఎవరిచ్చారు అన్న దానిపై కూడా ప్రశ్నించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో దర్యాప్తు జరిపిన కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఒక్క ప్రవీణ్ కాకుండా బోర్డులో పనిచేస్తున్న మరో 8 మంది ఉద్యోగులు కూడా గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు సెట్ గుర్తించింది. వీళ్ళందరినీ విచారించాలని సెట్ అధికారులు నిర్ణయించారు. పరీక్ష రాయడానికి బోర్డు నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అన్న దానిపై వీళ్లను ప్రశ్నించనున్నారు. దాంతో పాటు సెలవులపై వెళ్లి పరీక్ష రాశారా, డ్యూటీ చేస్తూనే రాశారా అన్నది నిర్ధారించుకోనున్నారు. లీక్ అయిన ప్రశ్నపత్రం వీరి చేతికి అందిందా, అందితే ఎవరిచ్చారు అన్న దానిపై కూడా ప్రశ్నించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సీకి లీకేజ్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా చూస్తే ఆ లీకేజ్ వ్యవహారంలో ఉన్నటువంటి నిందితులు రాజశేఖర్ అండ్ ప్రవీణ్ ఇద్దరిళ్లలో కూడా సోదాలు నిర్వహించారు సీట్ అధికారులు నిర్వహించినటువంటి సోదాల్లో భాగంగా పలు కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో పనిచేసేటువంటి 8 మంది కూడా ఇందులో ఉన్నట్టుగా, వారు కూడా గ్రూప్ 1 పరీక్ష రాసినట్టుగా కూడా నిర్ధారణ అయింది. సీట్ దర్యాప్తులో భాగంగా కొన్ని కొత్త విషయాలు కూడా వెలుగు చూస్తా ఉన్నాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ అంటేనే దేశవ్యాప్తంగా చర్చ అంశంగా మారిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది ఎంతో మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు దాదాపుగా కూడా 3 లక్షల మంది విద్యార్థులు 30 లక్షల మంది విద్యార్థులు ఇప్పటికే టీఎస్పీఎస్సీ పై ఆధారపడి ఉన్నారు. దాంట్లో తెలంగాణకు చూసుకుంటే గతంలో చూసుకున్న నేపథ్యంలోనే దాదాపు 1,20,000 పైగా కూడా విద్యార్థులు గ్రూప్ 1 పరీక్షకు అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో 1,10,000 మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఉన్న పోస్టులు దాదాపుగా కూడా 1,1600 పోస్టులు ఉన్న నేపథ్యంలోనే దాదాపు లక్షల పైగా కూడా ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఎంతో మందికి కావాల్సినటువంటి గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ని ఎటు కాకుండా చేసినటువంటి ప్రవీణ్ అదే రాజశేఖర్ ఇండ్లలో సోదాలు నిర్వహించిన నేపథ్యంలోనే డ్యూటీలు నిర్వహిస్తున్నటువంటి 8 మంది ఎవరైతే గ్రూప్ 1 ఏదైతే టీఎస్పీఎస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్ష పత్రం లీకేజ్ తర్వాత గ్రూప్ 1 పరీక్ష రాసినట్టుగా నిర్ధారణ అయింది. దీంట్లో ప్రధానంగా వీళ్ళు సెలవులలో రాశారా లేదా వర్కింగ్ ఉంటూనే రాశారా అన్న దానిపైన కూడా సీట్ అధికారులు ఆరా తీసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఇటు కేటీఆర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. వెంటనే పరీక్ష రద్దు చేస్తూ జూన్ 11న ఎగ్జామ్ మళ్ళీ ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వీరి ప్రవీణ్ రాజశేఖర్ ఇళ్లలో కూడా ఇద్దరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినప్పుడు పేపర్లకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ తో పాటుగా వారు సేకరించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే అంటే టీఎస్పీఎస్ లో పనిచేస్తున్నటువంటి 8 మంది కూడా ఎగ్జామ్ రాసినట్టుగా గుర్తించడం జరిగింది. మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా సీట్ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి ప్రవీణ్ రాజశేఖర్ కూడా వివరాలను ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉన్నాయి. దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి ఇంతమందికి 9 మంది నిందితులుగా ఉన్నారు. ఈ 9 మంది నిందితులతో పాటుగా ఇప్పుడు మరొక 8 మంది యాడ్ అయ్యారని చెప్పుకోవాలి. 8 మంది కూడా టీఎస్పీఎస్సీ లో పనిచేస్తున్న వాళ్ళనేది ఇప్పుడు సీట్ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఎటకెలకి సీట్ మాత్రం కొంచెం దూకుడు పెంచింది అని చెప్పుకోవాలి. కొంత ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మరికొన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక దర్యాప్తుకు సంబంధించి చూస్తే పేపర్ లీకేజ్ల దర్యాప్తుకు సంబంధించి 8 మంది ఎట్లా అంటే ఉద్యోగాల్లో ఉన్న సమయంలో రాశారా లేదా లీవులు పెట్టుకుని వెళ్ళి రాశారా, వారి కుటుంబ సభ్యులా లేదా వీరికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి అన్నటువంటి దానిపై కూడా సీట్ అధికారులు దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.